అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వంలో ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 మే మాసంలో రైతు బంధు పథకం తీసుకురావడం జరిగింది. రైతులందరికీ పెట్టుబడి సహాయం కింద పంటకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక ఎకరానికి పెట్టుబడి సహాయం కింద ఇవ్వడం జరిగింది. అయితే 2023 ఆగస్టు మాసం వరకు దాదాపు 58 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు 11 విడతల్లో రైతు బంధు పథకం ద్వారా రైతు పెట్టుబడి సహాయం కింద ఇవ్వడం జరిగింది. అయితే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతు బంధు పథకం పేరు మార్చి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి సంవత్సరానికి ఎకరానికి పెట్టుబడి సహాయం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు కూడా రైతు భరోసా పథకం అమలు జరగలేదు. రైతు భరోసా అమలు జరగకపోయినా పాత పథకం ఏదైతే ఉందో రైతు బంధు, ఆ పథకం కింద ఎకరానికి 5,000 రూపాయలు పెట్టుబడి ప్రతి రైతు కూడా ఆశిస్తూ ఉన్నాడు. మరి ఈ యాసంగి పంటకి డిసెంబర్ మాసంలోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో పెట్టుబడి సహాయం కింద డబ్బులు జమ కావాల్సి ఉండగా ఫిబ్రవరి మాసం ముగుస్తున్నా కూడా నేటి వరకు కూడా దాదాపు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయం అందించడం జరిగింది తప్ప మరి 3 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకి నేటి వరకు కూడా ఫిబ్రవరి మాసం ముగుస్తున్నప్పటికీ కూడా నేటి వరకు కూడా రైతులకు ఎటువంటి పెట్టుబడి సహాయం కింద డబ్బులు ఇంకా అందకపోవడం అనేది బాధాకరం. ప్రతి రైతు కూడా ఎప్పుడైతే యాసంగి పంట మొదలవుతుందో, యాసంగి పంట మొదలు కాకముందే ఆ రైతు అకౌంట్లో డబ్బులు పడితే అతనికి పెట్టుబడి సహాయం కింద అతనికి లాభసాటిగా ఉంటుందనేది అందరి వాదన. మరి నేటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు సీలింగ్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మరి ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ తీసుకొస్తారు? 5 ఎకరాల వరకు డబ్బులు ఇస్తారా? 10 ఎకరాల వరకు డబ్బులు ఇస్తారా? 15 ఎకరాల వరకు డబ్బులు ఇస్తారా అనే విషయం పైన స్పష్టత లేదు. మరి రైతు భరోసా పథకం కింద ఏటా 15,000 రూపాయలు అంటే ప్రతి పంటకు ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నటువంటి ఆ డబ్బులకు కూడా నేటి వరకు మరి ఎటువంటి రైతులకు భరోసా ఇవ్వలేకపోవడం జరిగింది. మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు సీలింగ్ తీసుకొస్తుందా? ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ తీసుకొస్తుంది? 5 ఎకరాల వరకు సీలింగ్ తీసుకొస్తుందా? 10 ఎకరాల వరకు సీలింగ్ తీసుకొస్తుందా? మరి ఎంతవరకు సీలింగ్ తీసుకొస్తుందో అనే విషయం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఫిబ్రవరి మాసం ముగుస్తున్నప్పటికీ ఇంకా 10,000 ఇంకా పాత పథకం ఏదైతే ఉందో రైతు బంధు సహాయం కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున, మొత్తం సంవత్సరానికి ఒక 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి రైతుల అకౌంట్లో డిసెంబర్ మాసంలోనే పడాల్సి ఉండగా ఫిబ్రవరి మాసం ముగుస్తున్నప్పటికీ నేటికి కూడా ఇంకా రైతుల అకౌంట్లోకి డబ్బులు రాకపోవడంతో ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వెంటనే మరి ఆ పాత పథకం ఏదైతే ఉందో రైతు బంధు పథకం వెంటనే అది కొనసాగిస్తూ ప్రతి ఒక్క రైతుకు కూడా వెంటనే రైతు బంధు కింద నిధులు జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.